బడ్జెట్ పెరిగిపోతుంది అంటూ నిర్మాతలు గోలబెడుతున్నారు. స్టార్లు, డైరెక్టర్లు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే బడ్జెట్ ఎక్కడ పెరుగుతుంది? కానీ అలా తగ్గించుకునేంత మంచి మనసు ఈ రోజుల్లో ఎవరికుంది? ఎవరి డిమాండ్ బట్టి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారా? ఎవరో ఒకరు ముందుకొచ్చి రెమ్యూనరేషన్కి కత్తెరలు వేస్తే గానీ మంచి డేస్ రావు అనుకుంటున్న టైంలో ఎన్టీఆర్ ముందుకొచ్చాడు. తన రెమ్యూనరేషన్లో కోత విధించుకున్నాడు. టెంపర్తో ఈ మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ దాదాపుగా 14 కోట్లు. బాద్షా సినిమాకి ఎన్టీఆర్ తీసుకున్న మొత్తం ఇది. అది బండ్ల గణేష్ దగ్గర. ఈసారి మాత్రం అదే బండ్ల గణేష్ దగ్గర 9 కోట్లతోనే సరిపెట్టుకున్నాడు. టెంపర్ బడ్జెట్ని కంట్రోల్లో ఉంచాలని ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం ఇది. 15 కోట్లకు చెక్ రాయించుకొని ఆ తర్వాత 6 కోట్లు ఎన్టీఆర్ వెనక్కి ఇచ్చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. అధికారికంగా మాత్రం ఎన్టీఆర్ 15 కోట్లే తీసుకున్నట్టు లెక్క. పూరి జగన్నాథ్ కూడా తన వంతుగా రెమ్యూనరేషన్లో భారీగా కోత విధించుకున్నాడట. అంతేకాదు ఎన్టీఆర్ పూరిలో షూటింగ్ జరుగుతున్న టైంలో ఖర్చులన్నీ సొంతగా భరించుకున్నారట. పైగా సిబ్బంది జీతభత్యాల భారం కూడా నిర్మాత మీద పడకుండా జాగ్రత్త తీసుకున్నారట. అందుకే టెంపర్ తక్కువ బడ్జెట్లో పూర్తయిందని చెప్తున్నారు. శభాష్ ఎన్టీఆర్.